వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 12 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రామనారాయణ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సత్యశోధక్ సమాజ స్థాపకులు జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు. కాకినాడలో కలెక్టర్తో కలిసి మహాత్మా పూలే విగ్రహానికి దండలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే వనమాడి. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతానగర్ ప్రాంతంలో శ్రీ నవోదయ స్కూల్స్ పాఠశాల ఘనంగా వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా విచ్చేసి హాజరై జ్యోతి ప్రజ్వలతో వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. తుని పట్టణ అభివృద్ధికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ కృషి ఎంతో అవసరమని ఆకాంక్షించిన ఎమ్మెల్యే యనమల. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దివ్య. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆదివారం కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్ల సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి చిత్రపటం అందజేసి వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 12 కోట్ల రూపాయలతో 54 రూములు, 4 డార్మెంటరీలకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తపేట మండలం మందపల్లి శ్రీ మందేశ్వర స్వామివారి ఆలయంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు భక్తుల సౌకర్యార్థం సిజిఎఫ్ గ్రాంట్స్ ద్వారా 3 కోట్ల రూపాయలతో తైలాభిషేక మండపం నిర్మాణానికి 1.20 కోట్ల రూపాయలతో అన్నప్రసాద భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆర్జీసీ యాండ్ర త్రినాథరావు, మందపల్లి దేవస్థానం సహాయ కమిషనర్ దారపరెడ్డి సురేష్ బాబు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దేవాదాయ శాఖ ద్వారా ప్రారంభిస్తున్నటువంటి పనులు రాబోయేటువంటి గోదావరి పుష్కరాల సమయానికి ఈ పనులన్నీ కూడా చేయాలి. వచ్చేటువంటి వేలాది మంది, లక్షలాది మంది భక్తులకు గోదావరి పుష్కరాల్లో ప్రత్యేక అనుభూతి, ప్రత్యేక దైవ దర్శనం ఉండాలి అనే ఉద్దేశంతోనే పురాతనమైన ఆలయాలన్నింటినీ కూడా ఇవాళ పునర్నిర్మాణం చేయడానికి సంకల్పించుకున్నాం. శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అనేక మంది మా సహచరులు, మిత్రులు, కూటమి నాయకులు అడిగినటువంటివన్నీ కూడా ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఈనాడు మన ఈ యొక్క కోనసీమ జిల్లాలో వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనివాసం బిల్డింగ్కి 12 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మందేశ్వర స్వామి వారి దేవస్థానం మందపల్లిలో తైలాభిషేక మండపం, అన్నదాన భవన నిర్మాణానికి 4,20,00,000 రూపాయలు మంజూరు చేశాం. అలాగే శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం మురముళ్ళ గ్రామంలో దేవాలయ పునర్నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి, కొండలేశ్వర స్వామి దేవస్థానం కొండలేశ్వరంలో అన్నదాన భవనం, అతిథి గృహాల నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇవాళ పనులన్నీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ఒక విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చాక అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు దేవాదాయ శాఖ ద్వారా కూడా పవిత్రమైనటువంటి కార్యక్రమాలని ఆలయాల ప్రాంతాల్లో ఆ భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి మంచి కార్యక్రమాలను అందించాలనేటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి హిందూ సనాతన ధర్మాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరందరితోటి నారా లోకేష్ గారు, అలాగే
భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటికే ధూపదీప నైవేద్యాల కింద 202 ఆలయాలకి మంజూరు చేసి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి 10,000 రూపాయల ఆ ఆలయాల అర్చకులకి బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం పంపిస్తూ ఉంది. ఆ మొత్తం 2,42,00,000 సంవత్సరానికి భారం దేవాదాయ శాఖ మీద ఉన్న ఇది చిన్న ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకుల్ని ఆదుకోవాలి, వాళ్ళు పరిశుభ్రమైన మంచి వాతావరణంలో ధూపదీపాలు ఉంచాలి అనేటువంటి దానికి ఏర్పాటు చేయడం జరిగింది. కామన్ గుడ్ ఫండ్ కమిటీ కింద ఈరోజు 24 పనులు మంజూరు చేశాం. 25,40,00,000 రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 24 పనులు కూడా 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. 24 పనులు. గోదావరి పుష్కరాలు దాదాపుగా ఈరోజు ఇంకొక సంవత్సరం రోజుల్లో మొదలవుతున్నాయి కాబట్టి గోదావరి పుష్కరాల పరిధిలో ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ పునర్నిర్మాణం చేయాలి. వాటిని వచ్చేటువంటి భక్తులు వారి యొక్క కోరికలను నెరవేర్చుకునే విధంగా ఉండడానికి 18 పనులు మంజూరు చేశాం. 23,79,00,000 రూపాయలతో ఈ జిల్లాలో ఆలయాల అభివృద్ధి జరుగుతూ ఉంది. శ్రీవాణి ట్రస్ట్ అని ఒక నూతన ప్రక్రియకి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక సహకారంతో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ద్వారా 3 విభాగాలుగా ఆలయాలను ఎంపిక చేస్తున్నాం. మొదట కేవలం 10 లక్షల రూపాయలకే ఆలయం భజన మందిరం అనేవాడు. ఇప్పుడు అది సరిపోదు, అది వీలు కాదనే ఉద్దేశంతో ఏ పని కూడా పూర్తి కాకుండా ఆగిపోతున్నాయి. అందుకనే ఇటీవల ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి 20 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలుగా వాటి నిర్మాణ కార్యక్రమాలని తిరిగి మళ్ళీ ఎస్టిమేట్లు అవి చేయించి వాటిని వాళ్ళు అనుమతిస్తూ ఉన్నాం. 3 రకాలైనటువంటి భజన మందిరాలని రాష్ట్రంలో 5,000 భజన మందిరాలు ఏ గ్రామంలో అయితే మనకి గుడి లేదో, ఏ ప్రాంతంలో ఏ వాడలో అయితే గుడి కావాలని ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారో వాటన్నిటికీ కావలసినటువంటి భజన మందిరాలని 5,000 భజన మందిరాలను మంజూరు చేస్తే శ్రీవాణి ట్రస్ట్ కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 62 భజన మందిరాలని 9,10,00,000 రూపాయలతో ఇప్పటికే మొదలు పెట్టాం. వాటన్నిటిని కూడా మంజూరు ఇచ్చి పనులు చేయిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది ఈనాడు రాష్ట్ర దేవాదాయ శాఖ అత్యంత పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఇవాళ ముందుకు పోతుంది. దీనన్నిటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ధూపదీప నైవేద్యాలు కానీ, ఈ యొక్క సిజిఎఫ్ ఫండ్ కింద ఆలయాల నిర్మాణం కానీ, శ్రీవాణి ట్రస్ట్ కింద తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక సహకారంతో భజన మందిరాల నిర్మాణం కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తప్పనిసరిగా రేపు మనకి సంవత్సరం వచ్చే ఈ గోదావరి పుష్కరాలని అత్యంత వైభవంగా విజయ వైపు నడిపించడానికి విజయోత్సవాల్లో అన్ని ఆలయాల్లో పూజలు జరుగుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ దేశమంతా ఉన్నటువంటి వాళ్ళు, బయట వాళ్ళు కూడా గోదావరి పుష్కరాలకు వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం తోడుగా ఉండి వారికి మరి శక్తివంతమైనటువంటి పూజల్ని, అలాగే వారు భక్తిభావాలతో స్వామిని కొలుచుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గల మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద 200వ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అవూర భారత్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడు కొండబాబు, కాకినాడ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తదితర ముఖ్య అతిథులుగా హాజరై పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అవూర భారత్ మాట్లాడుతూ
అంటరానితన నిర్మూలన, బడుగు బలహీన వర్గాల ఉన్నతి, మహిళా అభ్యుదయం కోసం మహాత్మా జ్యోతిరావు పులే చేసిన కృషి అపారమని కొనియాడారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి ఆయన చేసిన ఉద్యమాలు వర్తమాన భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు ఆద్యుడు జ్యోతిరావు పులే అని పేర్కొన్నారు. కుల వ్యవస్థ నిర్మూలనకు, స్త్రీ పురుష సమాన హక్కుల సాధనకు ఆయన చేసిన పోరాటం నిరుపమానమని కొనియాడారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మేధావిగా జ్యోతిరావు పులే నిలిచారని అన్నారు. విద్య ద్వారా అసమానతలను తొలగించవచ్చనే నమ్మకంతో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్ఛార్జి అధికారి జి శ్రీనివాసరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, ఇతర అధికారులు, వివిధ బీసీ కార్పొరేషన్లు డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కాకినాడ నగరంలో ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఇప్పుడే జేసీ గారు, హర్ప్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, పెద్ద ఎత్తున అదేవిధంగా మన కమిషనర్ గారు, పెద్ద ఎత్తున బీసీ నాయకులు, అదేవిధంగా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి గాంధీ జయంతి కార్యక్రమం ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాయి. ఎందుకంటే భావితరాలు భవిష్యత్తుకి పునాదులు వేసిన వ్యక్తులండి ఈయన. అందుకే భావితరాలు తెలియడం కోసం ఈ పుట్టినరోజు కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. నెక్స్ట్ జనరేషన్ తెలియాలని ఆలోచన. 199 సంవత్సరాలు అయినా మర్చిపోలేదండి ఆయన్ని ఈరోజు. ఎందుకంటే గొప్ప వ్యక్తి ఆయనండి. దేశంలో ఉన్నటువంటి అసమానతలు తొలగాలన్న ఆలోచనతో, అందరూ సమానంగా బతకాలన్న ఆలోచనతో అనేక కార్యక్రమాలు చేస్తుంది. అంబేద్కర్ గారు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకున్నారు. అంబేద్కర్ గారు అలాంటి వ్యక్తి. నిన్ననే అంబేద్కర్ గారు పుట్టినరోజు చేసుకున్నారు. ఈ నెలలోనండి గొప్ప మహానుభావులు పుట్టిన నెలండి. జ్యోతిరావు పులే గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, బాబు జగజీవన్ గారు కానీ అందరూ. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున ఆయనండి అసమానతలు తొలగాలి, దేశంలో అందరూ సమానంగా బతకాలి అన్న ఆలోచన కాకుండా స్త్రీలకి విద్యావంతులు చేయని చెప్పి మహిళల్ని తన భార్యనే విద్య నేర్పించి ఒక టీచర్గా మొట్టమొదటి మహిళలు స్కూల్ పెట్టిన వ్యక్తి అండి. ఈరోజు ఈ దేశంలో మహిళలందరూ కూడా చదువుకోవడానికి చైతన్యంతో ముందుకు రావడానికి కారణం వాళ్ళ భార్యని ఏదైతే జ్యోతిరావు పులే గారి ఆవిడే ఆదర్శం చెప్పాలండి. అలాంటి మహానుభావులు. అది ఈరోజు మనం కూడా ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మనం అంత కాదు కానీ ఎంతో కొంత ఈ సమాజానికి మేలు చేసి సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా మన నాయకులు కానీ ప్రజలు కానీ పనిచేసి ముందుకెళ్లాలని, ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లాలని మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజునండి జ్యోతిరావు పులే కార్యక్రమం అండి మా ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఘనంగా ఏర్పాటు చేస్తారండి. గత 5 సంవత్సరాలన్నీ నిర్లక్ష్యం చేశారండి. అది వాస్తవం అండి. చూసాను చాలా సందర్భాల్లో. మేము పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజున ఆ పరిస్థితి లేకుండా చేసి పెట్టారు. ఈరోజు జ్యోతిరావు పులే భవనం కట్టాలనుకున్నాం, భూమి కేటాయించాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఆ భూములన్నీ కబ్జా చేస్తారు. జ్యోతిరావు పులే భవనం కట్టాలని కాకినాడలోనే అవన్నీ కబ్జాలు గురైపోయినాయి. ఈ రోజున అంత ఆదర్శంగా వెళ్ళాలి. ఏదైనప్పుడు కూడా ఈ రోజున జ్యోతిరావు పులే గారికి 199వ జయంతి ఘనంగా నివాళులు అర్పించారు. బర్త్ యానివర్సరీ ఆఫ్ Jyotiba Phule garu was the father of social equality. He started the social movement which has ignited spirits, and we should always follow the path that he has given to us. Thank you. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతనగర్ ప్రాంతంలో శ్రీ నవోదయ స్కూల్స్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు హాజరై జ్యోతి ప్రజ్వలనతో వేడుకల్ని ఆరంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వారసత్వంతో గాక అన్నదమ్ముల జవసత్వాలతో నవోదయ విద్యా సంస్థలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకై యాజమాన్యం తీసుకుంటున్న జాగ్రత్తలను ప్రశంసించారు.
కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ బిసెట్టి మురళీ ప్రసాద్, కార్యదర్శి విఆర్ఎస్ నారాయణ, బిసెట్టి రాములు మాట్లాడుతూ వ్యాపార దృక్పథంతో కాక అందరికీ ఉత్తమ విద్యను అందించాలని తాము సంస్థను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అతిథులను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్లు బిసెట్టి భవానీ, బిసెట్టి కీర్తి, పాఠశాల ఏజీఎం వెంకటరమణ, ప్రిన్సిపల్ హరికృష్ణ, పద్మావతి, పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీ బిడ్డల భవిష్యత్తు పట్ల కానీ వాళ్ళకున్న శ్రద్ధ ఇక్కడ చాలా కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. మనుషుల్ని చూస్తే వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ ప్రవర్తనే మనం చూడొచ్చు. మరి ఎంత ఎదిగినా ఒదిగుండాలి అని చెప్పి ఈ కార్యక్రమంలో వాళ్ళ తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదపూజ చేసి కార్యక్రమం సన్మానించి మొదలు పెట్టారంటేనే వారి మనస్తత్వం ఏమిటి, పిల్లలకు వాళ్ళు ఏమి బోధిస్తూ ఉంటారు, వాళ్ళ స్టాఫ్కి ఏమి క్రమశిక్షణ నేర్పుతారన్న విషయంలో మనకు అర్థమవుతూ ఉంది. ఒక మంచి విద్యా సంస్థగా మీరు ఎదగాలని, ఆల్రెడీ ఎదుగున్నారు, ఇంకా మరింత మీరు ఎదిగి మరిన్ని విద్యా సంస్థలు విస్తరించే విధంగా మీ నా శ్రీ నవోదయ ముందుకెళ్లాలని. అయితే ప్రతి కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ తుని పట్టణ అభివృద్ధికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ కృషి ఎంతో అవసరమని నూతన కార్యవర్గం ఆ దిశగా అడుగులేసి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే ప్రభుత్వైపు యనమల దివ్య ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా తుని అతిథి ఫంక్షన్ హాల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి పాల్గొన్నారు. నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే యనమల దివ్య పట్టణాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ పాలకులకు తమ్ముడైన సహకారం అందించి పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఛాంబర్ నూతన పాలకవర్గ సభ్యులు, వ్యాపారులు, రాజకీయ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన తుని చాప్టర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక పట్టణం అభివృద్ధి జరగాలంటే రోడ్స్, బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మట్టే సరిపోవు. వ్యాపార పరిశ్రమలు కూడా రావాలి. వాటి ద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలి, ఆర్థిక ఉన్నతి జరగాలి. అప్పుడే మన తుని పట్టణం కూడా అభివృద్ధి చెందుతుంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆ బాధ్యత తీసుకోవాలి. వేత్తలందరినీ, వ్యాపారవేత్తలందరినీ ఒకే వేదికపై తీసుకువచ్చి చిన్న పరిశ్రమల నుండి పెద్ద పరిశ్రమల వరకు కూడా అందరి సమస్యలు పరిష్కారం చూపి వారి ఉన్నతికి కృషి చేయాలి. మీ ఈ ప్రయత్నంలో నా వంతు సహాయ సహకారాలు అన్నింటి కూడా అందిస్తాను. ఈ సభ ద్వారా నేను మీకు ఈ ప్రమాణం చేస్తున్నాను. ఈ కొత్త కార్యవర్గం ద్వారా మన తుని నియోజకవర్గానికి కొత్త పెట్టుబడులు రావాలి, వ్యాపార ఉపాధి అవకాశాలు పెరగాలని నేను కోరుకుంటున్నాను. మన తునికి ఒక మంచి వ్యాపార కేంద్రంగా ఒక మంచి పేరు ఉంది మన తుని పట్టణానికి. దీన్ని మరింత పెంపొందించే దిశగా మనమంతా కూడా కృషి చేసే అవసరం ఎంతగానో ఉంది. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మన తుని పట్టణంలోని వ్యాపార అవసరాలను గుర్తించి వారికి మంచి వాతావరణం కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ప్రమాణం చేస్తున్న నూతన కార్యవర్గానికి నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మన తుని చాలా సంతోషం. మన తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన ఛాంబర్ ఆఫ్ కామర్స్గా ఈ రాష్ట్రంలోనే ఒక గుర్తింపు ఉన్నటువంటి సంస్థ. ఎంతో కాలంగా వర్తకుల యొక్క వ్యాపార అభివృద్ధి, మన నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తూ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ పట్టణ అభివృద్ధికి, నియోజక అభివృద్ధికి సహకరిస్తున్న ఛాంబర్ని మరొకసారి వారందరినీ అభినందిస్తూ, గతంలో పనిచేసిన ఛాంబర్ అధ్యక్షులు వారి యొక్క కార్యవర్గాలు ఏ విధంగా పనిచేశాయో ఈ నూతనంగా ఏర్పడినటువంటి ఈ కార్యవర్గం కూడా వర్తకుల యొక్క వ్యాపార అభివృద్ధికి, పట్టణ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తూ
ప్రభుత్వ సహకారాన్ని, గౌరవనీయులైన మన శాసనసభ్యుల సహకారాన్ని పొంది భవిష్యత్తులో ఇంకా మంచి వ్యాపార అభివృద్ధిగా, మంచి వ్యాపార కేంద్రంగా మన పట్టణాన్ని తీర్చిదిద్దే సహకారాన్ని వర్తక ప్రముఖులుగా మీరు అందించాలని మరొకసారి కోరుకుంటూ, ఈ నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన కార్యవర్గానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సూచనలు చేసుకుంటాను. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. వీరిని ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభారాజా, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత, ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు మర్యాదపూర్వకంగా పూర్ణకుమ్మంత ఆహ్వానం పలికి శ్రీ స్వామివారి దర్శనానంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం కావించి శ్రీ స్వామివారి శేషవస్త్రాన్ని ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా 2వ ఘాట్ రోడ్ నుండి కొండపైకి వెళ్లే మెట్ల మార్గాన్ని ప్రారంభోత్సవం చేశారు. అలాగే కొండపైకి సీతారామ సత్రం వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం, నూతనంగా శ్రీ సీతారామ సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీరి వెంట ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభా రాజా, దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ కె రామచంద్ర మోహన్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు, అలాగే కూటమి నాయకులు, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని సమాజంలో పేరుకుపోయిన సామాజిక రుగ్మతలను తన విద్యా విప్లవాత్మక ధోరణి ద్వారా సమాజ స్థాపనకు, సమానత్వానికి విశేషంగా కృషి చేసిన మహనీయులు, సామాజిక ద్వీపస్తంభం, సంఘ సంస్కర్తలు జ్యోతిరావు పూలే ఎంతో చిరస్మరణీయులని, ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్కరు నడవాలని ప్రభుత్వ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని పార్క్ సెంటర్లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు ప్రభుత్వ యనమల దివ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు ఎన్నిగంట సత్యనారాయణ, ఎస్ఎల్ రాజు, మోదుకూరి వెంకటేష్, సూరంపూడి చంద్రశేఖర్, కుక్కడప్పు బాలాజీ, చోడిశెట్టి గణేష్, పరవాడ తాతబాబు, చిటికెల శ్రీనివాసరావు, తమరాన సత్యనారాయణ, తమరాన వరలక్ష్మీ రామకృష్ణ, మల్ల గణేష్, బోడపాటి శ్రీను, జల్లు వాసు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన తుని నియోజకవర్గం అంతటా కూడా ఒక మహనీయుడు, ఒక విద్యావేత్త, అలాగే ఒక శ్రమజీవుల మిత్రుడు,
జ్యోతిరావు గారి పూలే గారి జయంతి నాడు వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు అనగాని వర్గాలకు మరీ ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు ఏవైతే ఉన్నాయో వాళ్ళ హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన వారు. అలాగే వారి భార్యామణి కూడా మన సావిత్రిబాయి పూలే గారు కూడా దేశంలోనే బాలికలు బాగా చదువుకోవాలి, బాలికలు చదువుకొని మంచి అవకాశాలు రేపొద్దున పొందాలని చెప్పేసి దేశంలోనే మొట్టమొదటి పాఠశాల స్థాపించిన వారు మన సావిత్రిబాయి పూలే గారు. వారు మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందు ఉండాలని చెప్పేసి వారి జీవితాన్ని, ఆ దంపతులు కూడా వారి జీవితాన్ని అంతా సమాజం కోసం త్యాగం చేసిన వారు. అటువంటి దంపతులకి వాళ్ళని నివాళులు అర్పించడం జరిగింది. మన తుని నియోజకవర్గం తరఫున ఇంత ఘన నివాళి వారికి ఎప్పుడు కూడా వారి జీవితాన్ని ఒక స్ఫూర్తిగా మేము అందరం కూడా తీసుకొని ముందుకెళ్తున్నాం. జై హింద్, జై తుని. సింహాచల దేవస్థాన భూ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం పాదయాత్ర నిర్వహించింది. వేపగుంట నుంచి గోపాలపట్నం వరకు సాగిన ఈ పాదయాత్రలో వందలాది మంది సంఘ సభ్యులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధి కృష్ణరాజు మాట్లాడుతూ 2.5 దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న పంచగ్రామాల భూ సమస్య స్థానికుల జీవితాలను అతలాకుతలం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన ఈ సమస్యకు సరైన పరిష్కారం చూపకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా వేలాది మంది జీవితాల ప్రత్యక్ష పరోక్ష సమస్య అయిన పంచగ్రామాల భూ వివాదాన్ని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఇల్లులు ఉన్నాయో వాళ్ళందరూ ఈ రోజు జీఎంసీకి కానీ, ఎలక్ట్రిసిటీకి కానీ, దేవాలయం కానీ మొత్తం అందరికి పన్నులు చెల్లిస్తా ఉన్నారు. ఆ పన్నులు చెల్లిస్తూ ఇప్పుడు ఇల్లులు కట్టుకునే అవకాశం ఇచ్చినట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కావాలంటా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. ఆ రకంగా చేయడం వల్ల ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాను. అలాగే ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర సందర్భంగా వచ్చినప్పుడు ఈ సమస్యను పరిష్కారం చేస్తా ఉన్నారు. కానీ ఇంతవరకు మాట్లాడితే ప్రతిసారి కూడా మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయించడం ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పడం తప్ప ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. తర్వాత మన ఎమ్మెల్యేలను కలిసినప్పుడు లేదు అశోక్ గజపతిరాజు ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకున్నారు, ప్రభుత్వం ఒప్పుకుంది, చంద్రబాబు గారు సుఖంగా ఉన్నారు, అందరూ సుఖంగా ఉన్నారు కాబట్టి మేము పరిష్కారం చేస్తామని చెప్తా ఉన్నారు. మన అసెంబ్లీలో ఇదే తంతు జరిగింది. వారు గంటా శ్రీనివాసరావు గారు ఇది పొలాంగడి ఇష్యూ, దీన్ని జాప్యం చేయకూడదని గంటా శ్రీనివాసరావు చెప్తే చంద్రబాబు గారు ఏదైతే 1903 సర్వే సెటిల్మెంట్ ప్రకారం వీళ్ళ హక్కులు ఉన్నాయి, హక్కులు పరిశీలించి పరిష్కారం చేయాలని చెప్పి చంద్రబాబు గారు చెప్తే పార్వతీపురం, మన్యం జిల్లాలో రక్తదానం మహాదానమని, రక్తదానం పట్ల ఉన్న అపోహలను వీడి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి యువత ఉద్యోగులకు పిలుపునిచ్చారు. మనం ఇచ్చే రక్తం మరొకరికి పునర్జన్మను ప్రసాదిస్తుందని గుర్తు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా రక్తదాతలను పలకరించి వారిని ఉత్సాహపరిచారు. రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన సర్వే, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఒకరి ప్రాణాన్ని కాపాడేందుకు రక్తం ఇవ్వడం అత్యంత గొప్ప సేవా కార్యక్రమమని ఆయన కొనియాడారు. అనంతరం దాతలను కలెక్టర్ పండ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కేవలం విధులకు పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మన్యూ హెల్పింగ్ హ్యాండ్స్ వంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని, సామాజిక స్పృహతో ముందుకు సాగాలని అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ జి నాగభూషణ్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు, జిల్లా సర్వే మరియు భూ రికార్డుల అధికారి ఎం శ్రీనివాసరావు, రెవెన్యూ వివిధ శాఖల అధికారులు, ఎన్జీఓ అసోసియేషన్ల ప్రతినిధులు, వైద్య సిబ్బంది, రక్తదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇప్పుడు చీట్లు ఉన్నది ఒకసారి వాళ్ళ హెల్ప్ హ్యాండ్స్ బ్రేక్ చేయండి పూట మనం దళిత హక్కుల ప్రదాత, ఈ దేశ సామాజిక రాజకీయ స్థితిగతులను సమూలంగా ప్రక్షాళన చేసిన విప్లవ సూర్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు స్థానిక భూమిని గుమ్మం ఆది ఆంధ్ర సంఘం జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, ఆది ఆంధ్ర సంఘం అధ్యక్షులు సబ్బవరపు గణేష్, గౌరవ అధ్యక్షులు లంబ రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులు సమ్మంగి కనకారావు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ మేరకు అనకాపల్లిలో ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఈ నెల 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా 11వ తేదీ మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని జీవీఎంసీ అంబేద్కర్ స్కూల్లో స్థానిక శాసనసభ్యులు కొడతాల రామకృష్ణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు పోస్టర్లను ఆవిష్కరించారు. 12వ తేదీ సామ్రాట్ అశోక చక్ర అవార్డు గ్రహీత, బహుజన కళామండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజాగాయకుడు ఉదయ్ భాస్కర్ బృందంచే సాంస్కృతిక కార్యక్రమం. 13వ తేదీ నాడు మహిళలకు ముగ్గుల పోటీలు. 14వ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఉదయం 9 గంటల నుంచి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆది ఆంధ్ర సంఘం గౌరవ అధ్యక్షులు లంబా రాజేంద్ర ప్రసాద్, ముఖ్య సలహాదారులు మైలపల్లి నాగేశ్వరరావు, అధ్యక్షులు సబ్బవరపు గణేష్, కార్యదర్శి పూతల శ్రీనివాసరావు, ట్రెజరర్ పందిరి దయ్యాల్ రాజ్, ఉపాధ్యక్షులు సమ్మంగి కనకారావు, సహాయ కార్యదర్శి కూరాకుల దేవి ప్రసాద్, గొర్లి వెంకట బాల సుబ్రహ్మణ్యం, సమన్వయ కార్యదర్శి కటారి మహేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్లి శివరాజ్, సిమ్మిటి రామకృష్ణ, తెరపల్లి మణికుమార్, కమిటీ సభ్యులు పందిరి నరసింగారావు, బెల్లం శ్రీనివాసరావు, కసింకోట అప్పారావు, నేతల రాము, దౌడ్ల కిషోర్, పిట్ట మారయ్య, చింతల రామకృష్ణ, గొర్లి చిన్ననూకరాజు, మాదాల విజయ్, గెలకల కిరణ్, చెక్కబుజ్జి, గాలి కనకమాలక్ష్మిరావు, మాటూరు ఈశ్వరరావు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తుల ఆప్యాయతలతో పాటు సమాజం పట్ల వాళ్లు అనుసరించిన ఆశయాలను, ఆకాంక్షలను, సామాజిక సేవను ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉంటుందని, ఆనసలోనే తన తండ్రి గారైన ఎనుముల కొండలరావు స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని వైకేబీ ఆర్గనైజేషన్ నిర్వాహకులు ఎనుముల రంగా తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎన్ చామరవరంలో వైకేబీ స్వచ్ఛంద సంస్థ లోగోను చైర్మన్ డాక్టర్ మణికుమారి ఆధ్వర్యంలో ప్రముఖులు, చిరంజీవులు వై సాయి శ్రీకర, వై సాయి శ్రీనిధి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ యనమల కొండలరావు ఉద్యోగంలో వివిధ సామాజిక సేవలు అందిస్తూ తన వృత్తిలో ఎందరికో సహాయ సహకారాలు అందించారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను స్ఫూర్తిగా తీసుకుని సమాజానికి సేవ చేయాలని, అటువంటి వారిలో రంగా కుటుంబం ముందు వరుసలో ఉండడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా వైబీకే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో వేదిక నిర్వహించి పలువురికి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్స్ ను ప్రముఖులు కరప అప్పారావు, బొప్పన రాంబాబు, నాగం వెంకటరంగ, వేణుగోపాల స్వామి తదితరులను ఘనంగా సత్కరించారు. బ్రతుకుంటారు కొంతమంది. చిన్న 2 minutesలో చిన్న కథ. తాత మనవడు ఆరు బయట మంచం వేసుకొని పైన చుక్కలను చూస్తున్నారట. తాత పూర్వం మా బయట మంచాలు వేసుకుని పడుకునేవాళ్ళం కదా, అలా మంచం వేసుకుని చుక్కలను చూస్తున్నారట. ఓ తాత మనవడు. మనవడికి డౌట్ వచ్చిందట, తాత పైన ఏంటి కనపడుతున్నాయి అన్నారు. వాటిని చుక్కలు అంటారు అన్నాడట. ఆ చుక్కల్లో ఎవరుంటారు తాత అన్నాడు. చుక్కల్లో చనిపోయిన వాళ్ళు చుక్కలే పైకి చేరతారు అన్నాడు. కొంతసేపటికి ఒక చుక్క కింద పడిపోయిందట ఉలకల. తాత ఎందుకు పడిపోయిందని అడిగాడట. ఈ భూమి మీద చనిపోయిన తర్వాత కూడా వారి పేరు ఎంతకాలం ఉంటుందో అంతకాలం వాళ్ళు ఆ దివిలో చుక్కలే వెలుగుతూ ఉంటారు, మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. వాళ్ళు పేరు చెప్పడం మర్చిపోయిన తర్వాత ఆ చుక్క కింద నేల జారిపోతుంది. అదేవిధంగా ఈరోజు కొండబాబు మరణించినా సరే పైనే చుక్కగా వెలుగొందుతున్నాడు.
దాన్ని మన మున్సిపల్ ఎంప్లాయీస్ కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళ పేరు ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం. ఇక నుంచి ఈ వైకేపీ సంస్థ కూడా, ఆర్గనైజేషన్ కూడా అతని పేరుని చిరస్థాయిగా ఉంచుతూ చనిపోయినా సరే మళ్ళీ జీవించే వ్యక్తిగా కొండబాబుని చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంస్థ ప్రారంభించడం గొప్ప కాదు, ప్రారంభించి గొప్ప ఆలోచనతో నా సతీమణి నేను కలిపి, అంటే నాన్నగారు ప్రతి తండ్రి తన కొడుకులకి ఆస్తులు ఇస్తారు, అంతస్తులు ఇస్తారు, చదివిస్తారు. కానీ మా తండ్రి నాకు చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని, అలాగే ప్రజలకు సేవ చేసుకునే ఒక అదృష్టాన్ని కల్పించారండి. అంటే ప్రతి మనిషి సంపాదించుకోవడం, దాచుకోవడం ఇవన్నీ కామన్ అయిన విషయాలు. కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని మరియు సహాయాన్ని నలుగురికి పంచాలనే ఒక సౌహృదయంతో, మరియు మా తండ్రి గారు అయినటువంటి కొండబాబు గారు, ఆయన చాలా, అంటే నేను చాలా చేద్దాం అనుకున్నానండి ఆయన ఉండుంటే. నిజంగా ఐఎమ్ టు బి ఎమోషనల్. ఎందుకంటే ఒక తండ్రి బతుకుంటే కొడుకు సంపాదించేటప్పుడు తండ్రిని అలా చేయొచ్చు, ఇలా తిప్పచ్చు, ఇలా తీయచ్చు అనుకుంటారు. కానీ నా ఊహ తెలిసేటప్పటికి మా నాన్నగారు కాలం చేయడం జరిగింది. ఆయన నేను ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాను అనేది ఒక వస్తు రూపానే కానీ, లేదంటే ఒక తిప్పుడు రూపంలో కానీ చేయకుండా, ఈయనకు పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ప్రజలందరిలోని మన్ననలు పొందే విధంగా ఉండాలని ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ ఆర్గనైజేషన్స్లో మెడికల్ హెల్త్ సంబంధించి కానీ, చదువులకి సంబంధించి కానీ, అలాగే ఇతరితరగా వేరే సహాయ సహకారాలు ఏదైనా సరే ప్రజలకు అందించాలనే దృష్టితో నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించడానికి నా తోటి స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా సహకరిస్తారు. గతంలో చాలామంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ, అలాగే మాకు ఉన్నత దాంట్లో, అంటే నేను మా మిసెస్ సంపాదించిన దాంట్లో ఒక 10% 1 ఇయర్కి కలెక్యులేట్ చేసి ప్రతి దిక్కున పేద విద్యార్థులను చదివించడం, తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళని చదివించడం చేస్తున్నాం. కానీ ఈ సంవత్సరం నుంచి, అంటే నాన్నగారు కాలం చేసిన 20 సంవత్సరాల తర్వాత నేను ఈ కార్యక్రమాన్ని రెగ్యులేట్ చేసి ఆయన పేరు మీదుగానే ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అందరినీ చదివించాలనే కోరికతో, బలమైన కోరికతో మేము ముందుకు వచ్చాను. అందరూ సహకరించవలసిందిగా, మరియు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే. బాధపడుతున్నారని నాకు కన్వే చేశారు. సో నేను ఈరోజు ఆవిడ రిక్వెస్ట్ మేరకు ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఎముకలకు సంబంధించి ఏమన్నా ఇబ్బంది ఉంటే దానికి అంటే గైడ్ చేయడానికి, అండ్ ఏమన్నా సర్జరీస్, రీహాబిలిటేషన్ అంటాం, అంటే ఆ కాంప్లికేషన్స్ని సర్జరీ కాకుండా ఫిజియోథెరపీ ద్వారా కానీ, లేదా మీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా కానీ దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని గైడ్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు అటెండ్ దిస్ క్యాంప్ అండ్ గెట్ బెనిఫిటెడ్. థ్యాంక్ యూ. జగ్గంపేట నియోజకవర్గ అభ్యర్థి విషయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రకటించిన ప్రతిపాదనలపై నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మోరుగుపూడిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే ఆ నిర్ణయాలు పేదలకు, రైతులకు మేలు చేసే విధంగా ఉండాలని ఆయన సూచించారు. గోకవరం మండలం గాదలపాలెం నుండి కిర్లంపూడి, కృష్ణవరం వరకు ఉన్న 73 కిలోమీటర్ల పోలవరం లెఫ్ట్ కెనాల్ గట్టు మట్టిని తొలగించి 26,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్న ఎమ్మెల్యే ప్రతిపాదనను సూర్యచంద్ర తప్పుపట్టారు. గత ప్రభుత్వ హయాంలో గట్టుపై ఇచ్చిన పట్టాలు ఇప్పటికీ నివాసయోగ్యంగా లేవని, కోట్లాది రూపాయల ప్రజాధనం సైట్ ఫిల్లింగ్ పేరుతో వృధా అయిందని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేయవద్దని, భవిష్యత్తులో రైతులు కోర్టులకు వెళితే పేదలు ఇబ్బంది పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే నేరుగా భూములను కొనుగోలు చేసి నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మట్టి, గ్రావెల్ తవ్వకాలను ప్రజలు ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్కదారి పడితే గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే జగ్గంపేటలో నిర్మించిన కాపు కళ్యాణ మండపాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, అనుచరులు పాల్గొన్నారు. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. మరి జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం, జగ్గంపేట నియోజకవర్గ ప్రజా సమస్యలు నినదించే ప్రజాగలం, పీపుల్ వాయిస్ పాటంశెట్టి సూర్యచంద్ర యొక్క ఆలోచనలు, నియోజకవర్గం మీద అభిప్రాయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, మీ ద్వారా తీసుకెళ్ళడానికి ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి
మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గంలోని అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయండి, ఒక 6 ప్రతిపాదనలు తీసుకురండి, 3 డబ్బుతో ఖర్చు అయ్యే పనులు, డబ్బు అవసరం లేకుండా ఉన్నాయి 6 ప్రతిపాదనలతో 11వ తేదీన కాకినాడలో జరిగే సమావేశానికి రండి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికను మన శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు సిద్ధం చేసి అదంతా కూడా మీడియా ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నానని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అయితే ఈ జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శాసనసభ్యులు వారు తయారు చేసినటువంటి కొన్ని ప్రతిపాదనల మీద కొన్ని ఇంకా బెటర్గా తీసుకెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచనలతో మేము కొన్ని సలహాలు సూచనలు ప్రజల తరపున ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియచేయడం కోసమే ఈ యొక్క మీడియా సమావేశం ప్రధానంగా గౌరవ శాసనసభ్యులు ఒక 6 అంశాల మీద మాట్లాడడం జరిగింది. మొదటి ప్రధాన అంశం, జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించాలన్న సంకల్పం ఉంది. ఎన్నికల్లో కూడా 25,000 మందికి ఇల్లులు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు నిర్మించలేకపోయాం. ఇప్పుడైనా సరే నేను 25,000 ఇల్లు నిర్మించడానికి గాను ఒక ప్రణాళిక తయారు చేశానని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆయన ప్రణాళిక ఆలోచన ఏంటంటే, మన గోకవరం మండలం గాదిలపాలెం నుండి ఇక్కడ కిర్లంపూడి మండలం కృష్ణవరం వరకు ఉన్నటువంటి ఈ పోలవరం ఈ ఎర్త్ మట్టి వేసినటువంటి భూమిని 800 ఎకరాలు తీసుకుని ఆ 800 ఎకరాల్లో కూడా 26,000 మందికి 26 యూనిట్ల కింద పెట్టి 26,000 మందికి ఇల్లు నిర్మించే ఆలోచనతో ఆయన ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగింది. కానీ దీంట్లో లోటుపాట్లు మనం అందరూ కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు 26,000 మందికి ఇల్లులు ఇచ్చేస్తానంటున్నారు, అది పోలవరం కాలువ గట్టు మీద అని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అది సాధ్యమా అసాధ్యమా అనేది ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి, ఎమ్మెల్యే గారు ఆలోచించాలి, అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఇది. ఎందుకంటే అవకాశం అనేది రోజు రాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న ఇల్లులు, జగనన్న ఇళ్ల పట్టాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లులు అనేక చోట్ల చాలా చక్కగా కట్టించారు. కొన్ని చోట్ల చాలా వెనకబడ్డ పరిస్థితి జగనన్న ఇల్లులు, జగనన్న స్థలాలు. మన నియోజకవర్గం చూస్తే గతంలో సుమారు 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మన జగ్గంపేట నియోజకవర్గంలో 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇంచుమించు 15,000 మంది ఇళ్ల పట్టాలకి సంబంధించి అనేక గ్రామాల్లో భూమి కొనుగోలు చేశారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూమి ఈ పట్టాలకి ఇచ్చారు, కొన్ని చోట్ల ఈ పోలవరం కాలువ గట్ల మీద కొన్ని చోట్ల ఇచ్చారు. మొత్తం ఆ లిస్ట్ అంతా కూడా సేకరించడం జరిగింది. అయితే ఇప్పుడు మేము ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎమ్మెల్యే గారు ఏదైతే 800 ఎకరాలు ఈ మన పోలవరం లెఫ్ట్ కెనాల్లో ఉన్న భూమిని తీసుకుని 26,000 మందికి ఇస్తాను అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. మొన్న మీటింగ్లో చెప్పారు, ముందు కూడా చాలాసార్లు చెప్పారు. అయితే గౌరవ శాసనసభ్యుల్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజల పక్షాన. మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉప్పలపాడులో కానీ, మల్లేపల్లిలో కానీ, తాళ్ళూరులో కానీ, ఎల్లమిల్లి కానీ, నాయకుంపల్లి కానీ అనేక గ్రామాల్లో పోలవరం కాలువ గట్టు మీద పట్టాలు ఇచ్చారు. ఇల్లులు కట్టుకోండి అక్కడ అని చెప్పేసి పట్టాలు ఇచ్చారు. అదే రకంగా ఆ సైట్ లెవెలింగ్కి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. కానీ ఎక్కడైనా ఒక్కిల్లు అయినా సరే పోలవరం కాలువ గట్టు మీద కట్టారా? ఎమ్మెల్యే గారు ఒకసారి మీరు ఆలోచన చేయండి. పట్టాలు ఇళ్లలో ఉన్నాయి, అక్కడ స్థలం పోలవరం కాలువ గట్లు ఉన్నాయి, ఇల్లు కట్టలేదు. కోట్ల రూపాయలు మాత్రం ప్రజాధనం అక్కడ మట్టి సర్దినట్టు, తోలినట్టు, ఆ గొయ్యి తీసినట్టు, కప్పెట్టినట్టు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని గత ప్రభుత్వంలో దోచుకు తిన్నారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. మరి ఎందుకు అక్కడ కట్టలేదు? గతంలో కట్టలేదు. మళ్ళీ మీరు అదే పోలవరం కాలువ గట్టు మీద నేను 26,000 మందికి ఇల్లు ఇస్తానని మీరు అంటున్నారు. వాళ్ళకి మీకు తేడా ఏంటంటే, వాళ్ళు పోలవరం కాలువ గట్టు మీద స్థలాలు ఇచ్చారు. మీరేం చెప్తున్నారంటే పోలవరం కాలువ గట్టు మీద ఉన్న మట్టి తీసేసి ఆ ఖాళీ భూమిలో స్థలాలు ఇస్తానని మీరు చెప్తున్నారు. ఇది మీ ఆలోచన కాదు, నాకు తెలిసి వచ్చి మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నవీన్ గారు ఈ పోలవరం కాలువ గట్టి మట్టి తోలకోలో బాగా రుచి మరిగారు. ఇంచుమించు అక్కడ గండేపల్లి మొరార్లో అయితే రోజుకి 200-300 లారీలు ఒక 10-15 మిషన్లతో ఇంచుమించు అనేక ప్రాంతాల్లో పోలవరం కాలువ గట్టు మీద నుంచి మట్టి తోలడం వల్ల లారీకి ఎంత వస్తుంది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా
దళిత వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసి యువతకు చక్కటి ఉపాధిని కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందని ఆ దిశగా కార్పొరేషన్ కు ముందుగా సాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా తొలి మండలం వేలంపాట పంచాయతీలో పౌల్ట్రీ ప్రాంతాన్ని రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ సందర్శించారు. ప్రాంతంలో గత 30 ఏళ్ల క్రితం దళిత వర్గాలను అభివృద్ధి చేయడానికి అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌల్ట్రీ జోన్లో లబ్ధిదారుల వద్ద నుండి ఆక్రమించారని ఫిర్యాదులతో క్షేత్రస్థాయిలో పరిశీలించమని సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఈ స్థలాన్ని ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్ బ్యాంకుగా గుర్తించి యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె సత్యవతి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్లు మద్దా మణి, కొమ్ము మరడియా, ఎస్సీ కార్పొరేషన్ బృందం, కూటమి నాయకులు గోవింద్, నాని, జలువాసు, మోడపాటి శ్రీను, పూరపాటి రఘు, అంబేద్కర్ సొసైటీ లీడర్ కాలా మహార్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు తుని విలేజ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు తుని దగ్గర ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ పౌల్ట్రీ కాంప్లెక్స్ సందర్శించడం జరిగింది. ఒక 30 ఏళ్ల క్రితం ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఆర్థికంగా బలోపేతం అవ్వాలన్న ఒక గొప్ప సంకల్పంతో ఆనాటి ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి భూమిని ఆ రోజు ఒక్కొక్క బెనిఫిషియరీకి 8 సెంట్లలో షెడ్ నిర్మించి, అలాగే 3 సెంట్లలో నివాస స్థలం చూపించి ఇక్కడ వారికి ఒక ఎకనామిక్ యాక్టివిటీ చేసుకోవడానికి ఆ రోజు ప్రభుత్వాలు అవకాశం కల్పించాయి. ఈ భూములు ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో ఇవి యాక్టివిటీస్ జరిగే విధంగా కూడా ఆ రోజు నిబంధనలు తయారు చేశారు. కానీ ఇన్నేళ్ల తర్వాత ఇక్కడ ఎక్కడ కూడా పౌల్ట్రీ యాక్టివిటీ జరగట్లేదు. దాంతోపాటు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ శాతం వీటి ఎంజాయ్మెంట్లో లేరు. కాబట్టి వీటిని తదుపరి ఎస్సీల యొక్క అభ్యున్నతి కోసం ఎలా చేయాలి, ఏం చేయాలన్న ఒక ఉద్దేశంతో పరిశీలించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. పరిశీలించిన తర్వాత తెలిసిన అంశాలు ఏంటంటే, వీటిలో అనేక మంది వీటిని బయటికి సేల్ చేసేయటం నిబంధనలకు విరుద్ధంగా, కొంతమంది బయట నుంచి వేరే సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు కొనుగోలు చేయడం, కొంతమంది అక్రమంగా ఇక్కడ స్టాండర్డైజ్డ్గా ఇల్లు కట్టుకోవడం, కాంక్రీట్ స్ట్రక్చర్స్ వేయడం అనేది పరిశీలించాం. వారందరికీ కూడా చట్టపరంగా ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళకి మా అధికారులను కూడా సూచించాం. వాళ్ళు నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత రానున్న రోజుల్లో, ఎంత టైం అయినా కూడా రానున్న రోజుల్లో వీలైనంత త్వరగా ఈ పర్టికులర్ కాంపౌండ్లో గతంలో ఎలా అయితే ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరిగిందో అలాగా ఎస్సీ యువత లబ్ధి పొందే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందించడానికి చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం నుంచి. కూటమి ప్రభుత్వం ఈ రోజున ఎస్సీల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం, మార్కెట్లో ఈరోజు మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ఎస్సీల అభివృద్ధి కోసం రకరకాల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 12 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రామనారాయణ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సత్యశోధక సమాజ స్థాపకులు జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు. కాకినాడలో కలెక్టర్తో కలిసి మహాత్మా పూలే విగ్రహానికి దండలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే వనమాడి. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతానగర్ ప్రాంతంలో శ్రీ నవోదయ స్కూల్స్ పాఠశాల ఘనంగా వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా విచ్చేసి హాజరై జ్యోతి ప్రజ్వలతో వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. తుని పట్టణ అభివృద్ధికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ కృషి ఎంతో అవసరమని ఆకాంక్షించిన ఎమ్మెల్యే యనమల. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దివ్య. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ జిల్లావాణి న్యూస్.